ఆవేశంలో నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించాడు. మీరు నీ మెళ్ళో నా నంబరుకు నీకు ఏమిటి సంబంధం? రక్త సంబంధం. ఏమిటి నువ్వు అనేది? ఇది ధర్మం నెంబరు, డ్యూటీ నెంబరు, కానిస్టేబుల్ ధర్మయ్య నెంబరు. నాన్న, పోలీసుల్ని రక్షక భటులను ఎందుకంటారు? అక్రమాల నుండి అధర్మాల నుండి రక్షిస్తాం కాబట్టి మమ్మల్ని రక్షక భటులు అంటారు నాన్న. అయితే ధర్మాన్ని పోలీసులే కాపాడాలి నాన్న? లేదు నాన్న, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ధర్మాన్ని కాపాడే హక్కు బాధ్యత ఉన్నాయి. మా అన్న రామదాసుని ఉరికము ఎక్కించిన ధర్మయ్య గారు ప్రాణాలతో ఉంటానికి వీల్లేదు. ఇవాళే వాడిని అంతం చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని రక్షించడానికే పుట్టాననుకున్న ఆ ధర్మయ్య గారిని మీ కళ్ళ ముందే అంతం చేస్తాను. వినోదం చూడాలనుకుంటే ఉండండి, భయపడితే ఇళ్లలో దూరి తాళాలు వేసుకోండి. ఎవరైనా అడ్డొచ్చారో నిన్ను కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ చేస్తాను నాన్న, సరేనా? గుడ్. మా అన్నయ్యను పట్టించినందుకు బహుమతి సంపాదించానని ఎగిరి పడుతున్నావా ధర్మయ్య? ఇప్పుడు నీ ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి. దుర్గా దాస్. గాడ్. నేను చేసిన ఈ యాక్సిడెంట్ గురించి ఎవరికైనా చెప్పారో మీకు ఇదే గతి పడుతుంది. జాగ్రత్త. ఆ రోజు బూడిదలో మిగిలింది మా నాన్న 304 నెంబరు. అలా తండ్రిని పోగొట్టుకున్న నేను దిక్కులేని వాణ్ణి. ఆకలి భరించలేక దొంగనయ్యాను. బాల నేరస్తుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఆ రోజు ధర్మం గెలిచి మా నాన్న బతికుంటుంటే ఆయన ఆశయాలకు రూపంగా నేను నీలాగా పోలీస్ ఆఫీసర్ అయి ఉండేవాడిని. ఏ మనిషి దొంగగా పుట్టడు, కానీ నేను మంచిని బ్రతికించడం కోసం దొంగగా మారాను. మీరు 7 రోజులు లెక్క పెట్టిస్తానని నేనంటే 7 అడుగులు నడిపిస్తానని నువ్వు అనేవాడివి. ఇప్పుడు నీతో 7 అడుగులు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను వీరు.